పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలన్నప్పుడు తమిళనాడులో మదురైలోనే ఒక కేసు నమోదైంది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన రీసెంట్గా అక్కడ జరిగినటువంటి హిందూ మహాసభలో లక్షలాది మంది తో జరిగినటువంటి సభ తమిళనాడు రాజకీయాల్లో కాకపొట్టించిందని చెప్పాలి. తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడటం కానీ, పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించడం కానీ ప్రకంపనలు సృష్టించిందనే మనం మాట్లాడుకోవాలి. ఒక పక్కన అన్నామలై బీజేపీ పార్టీ నాయకుడు, ఆయన అక్కడ బలమైనటువంటి నాయకుడిగా డిఎంకే ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఉంటే అగ్నికి గాలి తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు తోడవటం, లక్షలాది మందితో అక్కడ జరిగినటువంటి సభ బ్రహ్మాండంగా విజయవంతం అవటం, అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలపైన ఈరోజు కొంతమంది అక్కడ ఏదో మత విద్వేషాలు రెచ్చగొట్టారని చెప్పి రకరకాలుగా ఆయన పైన అనేక అభియోగాల్ని చేస్తూ కంప్లైంట్ చేశారు. కేసు రిజిస్టర్ అయినట్లుగా ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ మతాన్ని వైరస్గా పోల్చారు అనేటువంటి దానిపైన టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అంటే హిందూ మతం పైన రాజకీయ పార్టీలు ఏది మాట్లాడినా అది మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు కదా. హిందూ మత విశ్వాసాలను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. మేము హిందూ మతంలో పుట్టాం కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకున్నది అని చెప్పి ఒక హిందువులు ఏర్పాటు చేసుకునేటువంటి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే దానిపైన కేసు పెట్టడం, అంటే ఇలాంటి కేసులు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ సౌత్ ఇండియాలో ఒక పాపులర్ పొలిటికల్ స్టార్గా ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో సహజంగా ఇలాంటి కేసులు వస్తాయి. వాటి గురించి భయపడాల్సినటువంటి అవసరమే ఉండదు. ఆ కేసులను కూడా ఎదుర్కోవాల్సిందే. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ కారణాలతో ఒక నాయకుడి పైన పెట్టేటువంటి కేసులు ఆ రాజకీయ నాయకుడిగా ఆయన ఎదగడానికి ఉపయోగపడతాయి. ఇవేం కరప్షన్ కేసులు కాదు కదా, అవినీతి కేసులు కాదు కదా. ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏ మతాన్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడలేదు, ఏ మతం పైన వ్యతిరేకంగా కామెంట్ చేయలేదు. ఆయన మాట్లాడింది ఏంటంటే అన్ని మతాలు వేరే దేశాల నుంచి వచ్చినాయి, ఇక్కడ హిందూ మతం మాత్రమే ఉంది, హిందువులు వేరే మతాన్ని ఆచరిస్తున్నారు, వాళ్ళని గర్వాపస్ అంటే వాళ్ళని ఆ మతం నుంచి మళ్ళీ మన మతంలోకి తీసుకొచ్చుకోవాలి, వేరే మతంలోకి మార్చుకోకుండా ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వేరే మతాలని వేరే ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఆచరించవచ్చు, దాంతోపాటు మన మతాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. లౌకికవాదం అంటే వేరే మతాలకి సపోర్ట్ చేస్తూ హిందూ మతాన్ని కించపరచడం కాదు. ఈ దేశంలో హిందూ ధర్మం అనేది పునాదులలో అంటే బాగా వేళ్ళూనుకొని ఉన్నది. ఇక్కడ హిందూ మత విశ్వాసాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళపైన ఉన్నది. అదే కదా ఆయన అన్ని చోట్ల మాట్లాడింది. ఆయన ఎవరైనా ఎక్కడైనా క్రిస్టియన్లను విమర్శించారా, లేకపోతే ముస్లిమ్స్ని విమర్శించారా, వేరే మతాలని కించపరుస్తే ఏమైనా మాట్లాడారా? ఆయన హిందూ మతం అనేది ఒక వైరస్తో పోల్చినటువంటి డిఎంకే స్టాలిన్ ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేసి ఉండొచ్చు. మరి ఆయన హిందూ మతం వైరస్ అని మాట్లాడితే అది తప్పు కాదా? అది మతాన్ని కించపరచడం కాదా? హిందువుల్ని అనగదొక్కేటువంటి కార్యక్రమం కాదా? డిఎంకే ప్రభుత్వం ప్రధానంగా హిందువులను టార్గెట్ చేస్తూ హిందువులను అనగదొక్కుతూ అక్కడ రాజకీయాలు చేస్తుంది కాబట్టే దానికి ప్రతీకారంగా అంటే దానికి వ్యతిరేకంగానే ఈరోజు పోలరైజేషన్ జరిగింది, హిందూ పోలరైజేషన్ జరిగింది. తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా రేపు పొద్దున డిఎంకేకి వ్యతిరేకంగా ఈ హిందువులంతా ఏకమై ఆ ప్రభుత్వాన్ని గద్దించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారంటే ఆయన భయపడుతున్నారు. అందుకే వాళ్ళు వెనకుండి కేసులు పెట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు రాజకీయాల్లో ప్రచారానికి వస్తే మా పరిస్థితి ఏమవుతుందనేటువంటి భయాందోళనలు అక్కడ డిఎంకే పార్టీలో ఉండేటువంటి నాయకులకు ఉన్నాయి. కాబట్టి అనేక మంది సత్యరాజ్ గారితో వాళ్ళు కామెంట్స్ చేయించినా, లేకపోతే ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు డిఎంకేకి సంబంధించిన మంత్రులంతా ఛాలెంజ్లు చేస్తున్నా, ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా అక్కడ వాళ్ళు రాజకీయాలు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గారే స్టార్ క్యాంపెయినర్గా తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఒక సాధనంగా ఉపయోగపడతారంటారు, ఏమాత్రం సందేహం లేదు. ఏదేమైనప్పటికీ ఏంటంటే కేసులు ఇలాంటి వాటి గురించి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు భయపడే పరిస్థితి ఉండదు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసినటువంటి ఒక ఆరోపణ పైన వాలంటీర్ల చేత ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు, ఆయన పైన ఆరోపణలు చేశారు, కేసులు పెట్టారు. ఏమైందండి? ఏం కాదు. ఏమవుతాయి? రాజకీయ పరంగా పెట్టేటువంటి కేసుల్ని
కోర్టులో ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా ఆ కేసుల నుంచి బయటపడే పరిస్థితులు కూడా ఉంటాయి. అవేం పెద్ద ఇబ్బంది కలిగించేవి లేకపోతే కొంపలు మునిగిపోయేటువంటి కేసులు అయితే కాదని మనం భావించవచ్చు. ఏదేమైనప్పటికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనేది ఇవాళ విపక్షాలకు ఏవైతే ఆయన ఎక్కడ రాజకీయ యాత్రలు చేసినా, ఎక్కడ ఏ మీటింగులకు వెళ్ళినా ఆయనకు వచ్చేటువంటి ఫాలోయింగ్, ఆయనకు ఉండేటువంటి ఇమేజ్ మిగతా రాజకీయ పక్షాలను భయపెడుతుందంటానికి ఇది ఉదాహరణగానే మనం చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది.